సొంతింటి స్థలం కోసం 20 ఏళ్ల నిరీక్షణ. బా, ఇది అద్భుతమైన వార్తనే. జర్నలిస్టులకు ఇస్తున్న స్థలం ఇది. సొంతింటి స్థలం కోసం 20 ఏళ్ల నిరీక్షణ. జర్నలిస్టుల గుండెల్లో మిగిలిన గాయం. జేఎన్జే సొసైటీ సభ్యుల గోస ఇంకెన్నాళ్ళు. మా 70 ఎకరాలు మాకు ఇవ్వండి. మా ఆశలను అవమానీయంగా తుంచొద్దు. ఊరవతల ఇస్తామంటే మమ్మల్ని చంపడంతో సమానం. కొత్త వాళ్ళతో లింకు పెట్టడం పరోక్షంగా చావమని చెప్పడమే. ఉదయ్ సీనియర్ జర్నలిస్ట్ అద్భుతంగా రాసిండే. ఇది చూస్తే నవ్వి వస్తాడు. అన్న అద్భుతంగా రాసిండు. సీనియర్ జర్నలిస్టు, డిఐఈ, బిఏ, బీసీజే, బిఈడి, ఎంఏ, ఎంసీజే, ఎంఫిల్, ఎల్ఎల్బి, పిహెచ్డి. ఇంత చదివినోడు ఎవడన్నా ఉన్నాడా జర్నలిజంలో ఉదయాన్నలాగా? 20 సంవత్సరాలుగా ఒక జర్నలిస్టు మిత్రులు వాళ్ళకి ఇస్తాన్న హక్కుల కోసం వాళ్ళు కొట్లాడితే బీఆర్ఎస్ వాడు వేండు, కాంగ్రెస్ వాడు వచ్చిండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వలే, ఇప్పుడు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారా నేను ఇంకా జర్నలిస్టుకు? ఎప్పుడు ఇస్తారు మీరు? వాళ్ళ గోసేని చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు మ్యాక్ హౌసింగ్ సొసైటీ బై సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇన్ సివిల్ అప్పీల్. దిస్ బిలాంగ్స్ టు రిజిస్టర్ నెంబరు, సర్వే నెంబర్లతో సహా చెప్పింది. సర్వే నెంబర్ 25/2, పేడ్ బషీరాబాద్, ఎక్స్టెన్షన్ 38 ఎకరాలు. మేం డబ్బు కట్టిన భూములు ఇస్తారా? చావులకు పురిగొల్పుతున్నారా? మీ చేతుల్లోనే ఉంది ముఖ్యమంత్రి గారు. మీ ఒక్క నిర్ణయం మా ఇన్నాళ్ళ నిరీక్షణకు ముగింపు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పరిగణించే జర్నలిజం ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యతతో నడిచే వృత్తి. కానీ ఈ వృత్తిలో ఉన్న తమకే ఒక చిన్న సొంత ఇంటి స్థలం కోసం 2 దశాబ్దాలుగా ఎదురు చూడాల్సి రావడం అత్యంత విషాదకరం. ఇది కేవలం పరిపాలన ఆలస్యం కాదు, వ్యవస్థలోని అసమానతలకు స్పష్టమైన నిదర్శనం. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యుల గాథ అత్యంత బాధాకరం. ఇది జర్నలిస్టులు 20 ఏళ్లుగా భూమి కోసం చేస్తున్న పోరాటం కాదు, తమ జీవన భద్రత కోసం సాగుతున్న నిశ్శబ్ద యుద్ధం. అందరు సీనియర్ జర్నలిస్టులే. ఈనాడులో అక్కడెక్కడ పనిచేసే సీనియర్ జర్నలిస్టులు. 2008లో ప్రారంభమైన ప్రయాణం, 2008లో ఆశలతో ప్రారంభమైన ప్రయాణం దాదాపు 1000 మంది ఎక్కడా సొంత గూడు లేని పేద జర్నలిస్టులు, వారి మీద ఆధారపడ్డ మరికొన్ని వేల మంది కుటుంబ సభ్యుల కన్నీటి గాథ. వారి కలల సాకారం, తక్కువ జీతాలు, ఉద్యోగ భద్రత లేని పరిస్థితుల్లోనూ తమ వేతనాల నుంచి సొమ్ము కట్టి నిజాంపేట్, పేడ్ బషీరాబాద్ ప్రాంతాల్లో జేఎన్జే సొసైటీకి కేటాయించిన 70 ఎకరాలలో సొంత ఇల్లు కట్టుకోవాలని భావించి అప్పట్లో యువకులుగా ఉన్న వారు ఇప్పుడు వృద్ధాప్యంలోకి చేరుకున్నారు. కొందరు ఈ లోకం విడిచిపోయారు, ఇంకొందరు వారి కుటుంబాలు మాత్రం అదే ఆశతో, అదే నిరీక్షణతో అద్దె ఇండ్లలో జీవిస్తూ ఉన్నారు. ఈ ఆలస్యం కేవలం కాల వ్యవధి కాదు, ఇది జీవితాలపై పడిన భారమైన గాయం. జర్నలిస్టులందరికీ ఇల్లు అంటే అది భద్రత, గౌరవం, పెట్టుబడి కాదు. జర్నలిస్టులందరికీ ఇల్లు అంటే పెట్టుబడి కాదు, అది భద్రత, గౌరవం. రోజు ప్రజల కోసం పరుగులు తీసే వ్యక్తి తన కుటుంబానికి స్థిరమైన చిరునామా లేకుండా జీవించడం ఎంతటి విరుద్ధ పరిస్థితి. మాకు కూడా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాం, ఉండడానికి ఇల్లు ఉండదు. గమ్మత్తు ఉంటుంది ఆ జర్నలిస్టుల జీవితాలు. ఒక ఉదయాన్నను ఒక్కడు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల పరిస్థితులు అట్లానే ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల పరిస్థితులు కూడా అట్లా ఉంటాయి. స్టిల్ నేను కూడా కిరాయింట్లోనే ఉంటాయి. ఇప్పటికీ కట్టుకుందామంటే పైసలు ఉండవు. ఎవడన్నా ప్రజల కోసం మనం పనిచేస్తున్నావా అంటే వాడు మనకు జర్నలిస్టులకు భూములు ఇయ్యారు. మళ్ళా లంగలు లఫంగాలే మళ్ళీ కొట్టుకొని పోతారు. నికాసైన జర్నలిస్టులు రోడ్ల మీదనే ఉంటున్నారు. అది ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో, ఈ ప్రభుత్వాలు ఎప్పుడు బుద్ధి వస్తాయో తెలియదు. ఇప్పటికే దాదాపు 100 మంది కన్నుమూసిన్లు వాళ్ళు ఇస్తా అన్నారు, ఇప్పటికీ ఇయ్యలే. చట్టం ఒకవైపు, మానవత్వం మరోవైపు. కోర్టు తీర్పులు విధానపరమైన లోపాలను చూపించవచ్చు, కానీ వాస్తవం మారదు. ఇన్నేళ్ళు డబ్బులు కట్టి ఎదురు చూసినా ఇప్పటికీ అరిగోసపడుతున్నారు. రాజ్యాంగం ఏం చెప్తుంది?
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రాణాలతో ఉన్నప్పుడే నెరవేర్చండి. ఎప్పుడు ఇస్తారు, ఏమి ఇస్తారు మీరు? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కేవలం రాజకీయ వాగ్దానాలు కాదు, అవి ప్రజలతో కుదిరిన నైతిక ఒప్పందం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పిస్తామని చెప్పిన మాట ఇప్పుడు కార్యరూపం దాల్చాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుత నాయకత్వం ముందు ఒక చారిత్రక అవకాశం ఉంది. ఒక నిర్ణయం 1000 కుటుంబాల జీవితాలను మార్చగలడు. ఇంకా ఆలస్యం అంటే అన్యాయం చేసినట్లే. ప్రాణాలు పోయాక స్పందించడం కాదు, ప్రాణాలతో ఉన్నప్పుడే న్యాయం చేయడం నిజమైన ప్రజాపాలన అవుతుందని గమనించాలి. జేజే సొసైటీ సభ్యులు కేవలం లబ్ధిదారులు కాదు, సమాజానికి సేవ చేసిన వారు. వారి కష్టాలను గుర్తించి వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించడం ప్రభుత్వ ధర్మం. ప్రభుత్వాలు మారుతాయి, పదవులు మారుతాయి, కానీ ప్రజల గుండెల్లో నిలిచేది అధికారంలో ఉన్నవారు చేసిన న్యాయం. 1000కి పైగా కుటుంబాల ఆశలు, వారి గౌరవం ఒక నిర్ణయంతో నిలబడవచ్చు. ఈ రోజు తీసుకునే నిర్ణయం రేపు చరిత్రలో నిలుస్తుంది. సరే, ఏం చేసినా ఇప్పటికే 100 మంది చనిపోయిన 1000 మంది కుటుంబాలకు 20 ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు. 20 ఏళ్ళ నిరీక్షణకు కనీసం చెక్ పెట్టండి రేవంత్ రెడ్డి గారు. ఆల్మోస్ట్ అందరు సీనియర్ జర్నలిస్టులు, ఈనాడులో పనిచేసేవాళ్ళు, ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాళ్ళు, ఆంధ్రప్రభలో పనిచేసేవారు, వివిధ కోణాలలో పనిచేసి విసుకొచ్చి జర్నలిజం వదిలేసిన వాళ్ళు, కొందరు కుటుంబాలను వదిలేసి స్వర్గస్థులైన వాళ్ళు. కనీసం ఆ కుటుంబాలకన్నా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక జర్నలిస్టులకే న్యాయం జరగట్లేదు, 20 సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్నారు జర్నలిస్టులు అంటే, ఇక మనకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అంటున్నాం. పేరుకే మేము ఉన్నాం రాబాయ్ అని చెప్పడం వరకే ఉంటుంది జర్నలిజం అనేది ఇంకొక వాదన